వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల అండతో అర్హత లేకపోయినా అందలమెక్కిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ప్రజాధనాన్ని బొక్కేశారు. అడిగేదెవరనే ధీమాతో 2,48,00,000 రూపాయల ప్రభుత్వ నిధులను ఇద్దరు అధికారులు జేబుల్లోకి వేసుకున్నారు. కడప జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖలో నిధుల గోల్మాల్పై జరిగిన విచారణలో ఇద్దరు అధికారుల భాగోతం వెలుగు చూసింది. కడప మైనారిటీ సంక్షేమ శాఖలో మాయగాళ్లు బరితెగించారు. వైసీపీ హయాంలో అప్పటి నేతలు వారికి అండదండలు అందించారు. ఇదే అదునుగా ఇంటి దొంగలు రెచ్చిపోయారు. ఆ శాఖ ఖాతాలో ఉన్న 2,48,00,000 రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా తమ కుటుంబ సభ్యుల పేరిట కాజేశారు. ఈ మొత్తంతో పాటు మరో 3 కోట్ల రూపాయల వరకు చర్చిలు, మసీదుల నిర్మాణం, మరమ్మతులు, పెయింటింగ్ పనులు చేయకుండా బిల్లులు చేశారు. ఖాతాలో ఉన్న నిధుల స్వాహాను తెలుసుకుని పోలీసులకు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బట్టబయలైంది. వైసీపీ ప్రభుత్వంలో కడపకు చెందిన మైనారిటీ శాఖ మంత్రి సూచనలతో అర్హత లేకపోయినా కడప జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిగా షేక్ ఇమ్రాన్ను అందలమెక్కించారు. ఆర్టీసీలో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఇమ్రాన్ను కడపకు చెందిన వైసీపీ నేత అండతో జిల్లా అధికారిగా కుర్చీలో కూర్చోబెట్టారు. 2023 జూన్ నుంచి 2025 ఏప్రిల్ వరకు ఆయన పదవిలో ఉన్నారు. ఆయనకు తోడుగా జెడ్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మస్తాన్ వలీ కూడా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయానికి డిప్యూటేషన్పై వచ్చారు. ఇద్దరూ కలిసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఎన్నికల కోడ్ వచ్చే ముందు వరకు 3 నెలల పాటు రోజువారీగా నిధులను బ్యాంకుల నుంచి డ్రా చేసేవారు. కావలసిన వారికి చెక్కులు రాసిచ్చారు. ప్రభుత్వము అన్స్పెండ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి పంపించమని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వెరిఫై చేసి సబ్మిట్ చేయడంతో ఆ భాగంలోనే మనకు 2,48,00,000 అమౌంట్ మిస్అప్రాపరేషన్ జరిగినట్టుగా చెప్పడం జరిగింది. లాస్ట్ ఉన్న డిఎండబ్ల్యూ తో పాటు జిల్లా పరిషత్ నుంచి డిప్యూటీ అయిన మస్తాన్ వలీ అనే ఎంప్లాయ్ మేజర్గా పూర్తిగా అతని హస్తం ఉందని చెప్పి తెలుస్తోంది. లాస్ట్ టైం ఎంక్వైరీ దాంట్లో కూడా ఇద్దరిని కాల్ఫార్ చేసినప్పుడు డిఎండబ్ల్యూ గారు వచ్చి ప్రీవియస్ డిఎండబ్ల్యూ గారు వచ్చి అటెండ్ అయ్యి డిఫెన్స్ సబ్మిట్ చేశారు. బట్ మస్తాన్ వలీ అయితే రాలేదు. 2025 జూన్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన హిదయతుల్లా అకౌంట్స్ లెక్కలు చూడటంతో భారీ తేడాలు కనిపించాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన విచారణకు ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ 2 నెలల పాటు విచారణ జరిపారు. ఎవరెవరికి నిధులు మళ్లించారనే దానిపై ఆరా తీశారు. భారీ తేడాలు ఉన్నట్లు స్పష్టమైంది. జాయింట్ కలెక్టర్ విచారణలో ప్రాథమికంగా 2,48,00,000 రూపాయలు దుర్వినియోగమైనట్లు తేలింది. ఇద్దరిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇద్దరి మీద కూడా కేసు ఫైల్ కూడా ఆల్రెడీ కంప్లీషన్ అయ్యింది. ప్రభుత్వం పూర్తి ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షిస్తారు. దానికి సంబంధించి ప్రాసెస్ కూడా చేయడం జరుగుతుంది. ఫర్దర్ గా మనకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర నుంచి తిరిగి రాబట్టడము, తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది కూడా. సో ఇప్పటికైతే డిఫరెన్స్ అకౌంట్స్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసినట్టు మాత్రమే తెలుస్తుంది.